హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇదేంటంటే కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇంకా హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే టోటల్గా చూస్తే 8,326 పోస్టులనైతే 8,326 పోస్టులనైతే భర్తీ చేయనున్నారు. సెంట్రల్ సర్వీస్ ఇంకా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట. సో దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే కోరడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికైతే 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దీనికైతే ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి అప్లై చేసుకోవడానికి చూస్తే గనక జూలై 31లోగా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. 27th జూన్ నుంచి 31 జూలై వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వేకెన్సీస్ కనుక గమనిస్తే ఎంటీఎస్ దీనిలో మనకి 4,887 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్, సో దీనిలో మనకి వేకెన్సీస్ హవల్దార్లో చూస్తే 3,439, టోటల్గా మనకి 8,326 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ 1st ఆగస్ట్ 2024 వరకు 10th క్లాస్ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే సో ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ కనుక గమనించినట్లయితే ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్, అదేవిధంగా 18 to 27 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. అంటే 18 to 25 ఇయర్స్ క్యాండిడేట్స్ born not before 2nd August 1999 and not later than 1st August 2006 అంటే సో ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా హవల్దార్ పోస్టులకైతేనేమో 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్నవారైతే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే సో ఈ విధంగా ఇచ్చారనమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అభ్యర్థులకు పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు అయితేనేమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు వీటిని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి ఫీజు కనుక అప్లికేషన్ ఫీజు కనుక గమనిస్తే 100 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు అనేది చెల్లించనవసరం లేదు. మిగతా వారందరూ కూడా ఫీజు అయితే 100 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఈ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కనుక ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సో వీటిలలో అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే పరీక్షా కేంద్రాలు అనేవి ఈ విధంగా ఉన్నాయంటూ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి మీరైతే ఆన్లైన్ విధానంలోనే అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి
వెబ్‌సైట్ గనుక గమనించినట్లయితే www.sscsr.gov.in అనే వెబ్‌సైట్‌నైతే సంప్రదించవచ్చు. సో, వీటికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, ఎంటీఎస్ ఖాళీలకు సెషన్ 1 సెషన్ 1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలైతే ఉంటాయన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికైతే చేస్తారు. సో, ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, దీనిలో 20 క్వెషన్స్‌కి 60 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 క్వెషన్స్‌కి 60 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో, దీనికి ఒక్కో సెషన్‌కి టైం వచ్చేసి 45 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా సెషన్ 2కి దీనిలో జనరల్ అవేర్‌నెస్‌లో 25 క్వెషన్స్‌కి 75 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, సో, దీనిలో 25 క్వెషన్స్‌కి 75 మార్క్స్ అయితే ఉంటుంది. సో, ఈ సెకండ్ సెషన్‌కి కూడా 45 మినిట్స్ టైం అయితే ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, సో, దీనికి దరఖాస్తుల ప్రారంభ తేదీ, సో, ఇక్కడ మనకి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 27th జూన్ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. దీనికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 31st జూలై వరకైతే అప్లై అయితే చేసుకోవాలి అంటూ ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ 1st ఆగస్ట్ 2024 అనేది లాస్ట్ డేట్ అనమాట ఫీజు చెల్లించడానికి. అదేవిధంగా డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ చార్జెస్. సో, దీనికి ఏంటి అంటే అప్లికేషన్ సవరణ అంటే దరఖాస్తు సవరణ తేదీలు ఆగస్టు 16, ఆగస్టు 17వ తేదీల్లో అయితే ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్‌లో అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట. అక్టోబర్ లేదా నవంబర్‌లో అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చారు. 1800 309 3063. సో, దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో, దీనికైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. థాంక్